సమర్థనీయం కాదు. దాన్ని జనసేన నాయకులు కూడా అంగీకరించరని నా అభిప్రాయం. రైట్. ఒకసారి జనసేన వీరమహిళ సుజాత గారి దగ్గరికి వెళ్దాం. సుజాత గారు, జనసేనాని లాస్ట్ కన్సిస్టెన్సీ, అది గోపి గారి అభిప్రాయం. అంటే స్థిరత్వం ఉండాలి. రాజకీయంగా ఒక విధానం తీసుకున్నప్పుడు దానికి కట్టుబడి ఉంటాం. జయాపజయాలు సహజం, ఆయనకు తెలియంది కాదు. అండ్ 100% గోడకు కొట్టిన బంత్ ఎలా రివర్స్లో వచ్చిందో ఎంత వేగంగా అంతే వేగంగా మొన్న 100% స్ట్రైక్ రేట్. బట్ ఎక్కడ మీ నాయకుల్లో ఉన్న కాన్ఫిడెన్స్ ఆయనలో ఎందుకు లోపిస్తోంది? ఏంటి వ్యూహమా ఇది? అంటే మీకు తరచూ చెప్తుంటారు, మీ దగ్గర సమాధానం లేనప్పుడు మీ దగ్గర నుంచి వచ్చే మాట ఏంటంటే మా నాయకుడు వ్యూహం అదే. అలాగే అనుకోమంటారా, లేకపోతే నిజంగానే ఇంకో 15 ఏళ్ల పాటు మీరు పల్లకీలు మోస్తూ ఉంటారా? సార్, ముందుగా మీకు అలాగే 99 వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ గారిని రాజకీయ పరిణతి లేదని, రాజకీయ వ్యూహాలు సరిగా వేయలేదని చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చి 12 సంవత్సరాలే కావచ్చేమో కానీ ఆయనకి ఏదైతే వ్యవస్థల పట్ల, రాజకీయం పట్ల సరైన అవగాహన ఎప్పటి నుంచో ఆయన బాగా స్టడీ చేస్తున్నారు. దేశ రాజకీయ నాయకులతో కూడా ఆయనకున్న సంబంధాలు కానీ, రాజకీయ వ్యూహాల గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి మనం విమర్శలు చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా సరైన వ్యూహాలు ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే మనం ఎలక్షన్స్ కు ముందు చూసాం, 21 సీట్లకి పరిమితం అయిపోయినప్పుడు ఎంతో మంది విమర్శలు చేశారు. ఈవెన్ సొంత పార్టీ నాయకులతో సహా ఎంతో మంది విమర్శలు చేశారు. ఇంత తక్కువ సీట్లు తీసుకున్నారేంటి, ఇంత మనం తగ్గించుకోవాల్సిన అవసరం ఏంటి అని చెప్పి ఎన్నో విమర్శలు వచ్చాయి. కానీ అదే విమర్శించిన నోళ్ళు ఎలక్షన్స్ తర్వాత సరైన నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు ఆ ఓటు చీలనివ్వకుండా ఏదైతే జన సైనికులను కానీ, వేరే మహిళలు కానీ, మా కేడర్ని మొత్తాన్ని ఆయన ఒప్పించిన తీరు కానీ, అదే విధంగా మిగిలిన నియోజకవర్గాల్లో ప్రజలతోటి జనసేనకు టీడీపీకి ఓటు వేయడం కానీ, మేము పోటీ చేసిన దగ్గర టీడీపీ వర్గాలు ఓటు సంపాదించుకోవడం కానీ, ఎక్కడా కూడా ఏ ఓటు కూడా చీలనివ్వకుండా పర్ఫెక్ట్ గా రాజకీయం చేశారన్నది అదే విమర్శించిన వాళ్ళు మళ్ళీ పొగిడాయి. దేశం మొత్తం మీద ప్రముఖ టీవీ ఛానల్స్ కూడా పొత్తు అంటే సరైన ఫార్ములా ఇలా ఉండాలి అని చెప్పి ఒక ఉదాహరణగా మిగతా రాష్ట్రాల్లోని పార్టీలకు కూడా చెప్పడం జరిగింది. చాలా న్యూస్ ఛానల్స్ చూసాను నేను కూడా అప్పట్లో. అంటే పొత్తు ధర్మంలో మీరు ఎక్కువ మేము తక్కువ అని కొట్టుకుంటే ఓటు చీలిపోయి సరైన విజయం లభించదు, ఇది సరైన పొత్తు అని చెప్పి ఒక మోడల్ గా తీసుకోవడం జరిగింది. సుజాత గారు, ఒక నిమిషం ఆగండి, మీరే మాట్లాడండి. పొత్తు అంటే ఇలా ఉండాలి. సో నేషనల్ ఛానల్స్ కూడా పవన్ కళ్యాణ్ గారిని పొగడ్తలతోటి ముంచెత్తాయి, అంగీకరిద్దాం. ఈ పొత్తు మరే 15 ఏళ్ళు ఉండాలని చెప్పేసి మీరు కాంక్షిస్తున్నారా? రాజకీయాల్లో పరిస్థితి లేదా? రాష్ట్రంలో మీకుగా మీరు ఎదిగే పరిస్థితి లేదా? గ్రామ స్థాయిలో మీకు నిర్మాణం ఉందా? పార్టీ నిర్మాణం ఉందా? సార్, ఖచ్చితంగా ఏ పార్టీ అయినా తన పార్టీ నిర్మాణం తీసుకుంటుంది. దానిలో బలంగా మేము ముందుకెళ్లాలని అనుకుంటాము. ఆ విధంగా చర్యలు కూడా జరుగుతున్నాయి. మీకు ఫ్రంట్ ఎండ్ లో బయటికి మరెందుకు ఈ బేలతనం? ఎందుకు హఠాత్తుగా ఆయన యూటర్న్ తీసుకునేసరికి బీజేపీ హెడ్ క్వార్టర్స్ ఒకసారి ఉలిక్కి పడింది, ఢిల్లీ ఉలిక్కి పడింది. ఏంటి మా సనాతన ధర్మ సేనాని ఇలా మాట్లాడుతున్నారు, ఆయన మీద ఎన్నో హోప్స్ పెట్టుకున్నాం, ఆయన్ని పెట్టుకుని ఆయన భుజం మించి తుపాకీ పేల్చి దక్షిణాదిలో జెండా పాద్దామని ఆలోచిస్తున్న బీజేపీకి నిరాశ కలిగించే విధంగా ఆయన మాట్లాడటం బీజేపీని కలవరబెట్టింది. ఎందుకంటే ఇప్పటికే ఆయన డిఎంకే స్టాలిన్ తోటి నేరుగా పోరాటానికి కాలు దువ్వారు. అలాంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా వెనక్కి తగ్గటం. ఇంకో రెండో అంశం, జనసేన అంటే కమాండర్ ఇన్ చీఫ్, ఆయన ఎప్పటికీ కమాండర్ ఇన్ చీఫ్గానే ఉంటారా, చక్రవర్తి కారా అనే ప్రశ్న మీ నాయకత్వంలోనే వినిపిస్తోంది. మీ క్యాడర్స్ కూడా 15 ఏళ్ళు ఇంకోళ్ళ పల్లకి మోయటం కోసం అయితే మీ కార్యకర్తల భుజాలు సిద్ధంగా లేవనే సంకేతం స్పష్టంగా వచ్చింది. సార్, మా కేడర్ లో చిన్న స్థాయి నాయకుల దగ్గర నుంచి, వీర మహిళల దగ్గర నుంచి, జన సైనికుల దగ్గర నుంచి, నాయకుల దగ్గర నుంచి ఎవ్వరికి ఎటువంటి అపోహలు లేవు. మా నాయకుడి మీద సరైన మాకు ఆయన అవగాహన, మాకు ఒక నమ్మకం ఉంది. అలాగే మీరు అంటున్నట్టు గ్రామ స్థాయి నుంచి కూడా పార్టీ నిర్మాణం పటిష్టంగా జరుగుతుంది. బీజేపీ ఎక్కడ ఆయన పక్కకి వెళ్ళిపోయాడని ఆయన వ్యాఖ్యల పట్ల నిరాశ చెందలేదు. ఆయన పోరాటం ఆయన చేస్తూనే ఉంటారు. పార్టీ నిర్మాణం కూడా అలాగే జరుగుతుంది. అలాగే పల్లకీలు మోస్తాం ఎప్పుడు అని మేము ఎక్కడా చెప్పలేదు. రాజకీయాల్లో రోజుకొక పరిణామాలు మారిపోతూ ఉంటాయి, పరిస్థితులు మారిపోతుంటాయి. దానికి అనుగుణంగా వ్యూహాలు మార్చుకుంటూ వెళ్లేదే రాజకీయ పార్టీ.
పక్కా రాజకీయ వ్యూహాలతోటే జనసేన ముందుకు వెళ్తుంది. మా క్యాడర్ లో ఎటువంటి అసంతృప్తి లేదు, ఎటువంటి డౌట్స్ అనుమానాలు మాకు లేవు. మా నాయకుడు మన ప్లేట్ లో మన బిర్యానీ తినేద్దామని క్యాడర్ కి చెప్పే నాయకుడు కాదు. రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం బాగుండడం కోసం మనం ఎటువంటి దారిలో ప్రయాణించినా చివరికి అంతిమంగా మరి ఎవరి ప్లేట్ లో బిర్యానీ తినమని చెబుతారైతే? ఎవరి ప్లేట్ లో? వన్ మినిట్ అండి సుజాత గారు. మా క్యాడర్ లో సుజాత గారు ఒక నిమిషం. మరి ఎవరి ప్లేట్లో బిర్యానీ తినమని చెబుతారు? మీ ప్లేట్లో బిర్యానీ మీరు తినకపోతే ఎవరి ప్లేట్లో తింటారు? ప్రజల ప్లేట్ లో బిర్యానీ ప్రజలు తినాలి సార్. ప్రజలకు సంక్షేమం అందాలి. ఫైనల్ గా మేము కోరుకునేది అదే. అంతేగాని ప్రభుత్వ సొమ్ముని మన కార్యకర్తలకు పంచేద్దాం, మనం దోచేద్దాం, ఇటువంటి రాజకీయాలు జరగకూడదని చెప్పి ఇప్పుడు కూటమి ఏర్పడింది. ప్రజలకి అనుగుణంగా ఇప్పుడు నిర్ణయాలు జరుగుతున్నాయి. మంచిగా ప్రభుత్వంలో ఉన్న పథకాలు కానీ, ప్రభుత్వంలో విధానాలు కానీ కొత్త అలాంటి సమయంలో కోడిగుడ్డు మీద ఈకలు పీకుతూ కోడిగుడ్డు మీద ఈకలు పీకే అవకాశం ఎవరిచ్చారు? మీ నాయకుడే మాట్లాడారు. మా దగ్గర సత్తా లేదు కాబట్టి వినండి. మా దగ్గర ఇంకోసారి రిపీట్ చేస్తా, పోనీ మీకు మరింత క్లారిటీ కోసం ఇంకోసారి రిపీట్ చేస్తా. మా దగ్గర సత్తా లేదు. ఒకసారి ఈసీఆర్. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చాను 2014 నుంచి. అంటే మన దగ్గర సత్తా లేనప్పుడు అది ప్రజలకి ఉపయోగపడే సత్తా కానీ, బలం కానీ, సమర్థత, తెలివితేటలు, ప్రతిభ ఒక నాయకుల దగ్గర ఉన్నప్పుడు అది ఓట్లు చీలకుండా అది ఇస్తే అది ప్రజలకి బలం అవుతుందని 2014 నుంచి నేను అదే పని చేశాను. రైట్. సో ఇప్పుడు క్లారిటీ వచ్చి ఉంటుంది కదా మీకు. ఆయన ఏమన్నారు? మీ దగ్గర సత్తా లేకపోవడం ఏంటండి? 100% స్ట్రైక్ రేట్ తోటి 21 మంది బ్రూస్ లీలు, దారాసింగులు మీకు అసెంబ్లీలో ఉన్నారు. నాయకుల దగ్గర ఫుల్ క్లారిటీ ఉంది. 2014లో అప్పుడే కొత్తగా పార్టీ పెట్టారు. పెట్టిన వెంటనే హడావిడిగా మేము రాజకీయాల్లో సీట్లు కొట్టేయాలి, ఇంకోటి ఏదో చేసేయాలని వచ్చి అప్పుడు పోటీ చేస్తుంటే సేమ్ 2019లో రిపీట్ అయినట్టే ఓట్లు చీలి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఉండేవాళ్ళు. ఇంకొక 5 ఏళ్ళు, తర్వాత 5 ఏళ్ళు, 10 ఏళ్ళు మొత్తానికి దోచుండేవారు. డ్యామేజ్ ముందే జరిగేది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నేను అర్జెంట్ గా పదవులు పొందేయడం కాదు అని ఆలోచించి రైట్. అయితే మీరు ప్రిపేర్డ్గా ఉన్నారు. 2039కే పవన్ కళ్యాణ్ సీఎం అనే 2039కి పవన్ కళ్యాణ్ గారు సీఎం అనే కాంటెక్స్ట్ కి సుజాత గారు కైండ్లీ లిజన్ టు మీ సుజాత గారు వినాలి మీరు. 2039 కానీ లేదు వినాలి మీరు. నేను అడిగిన ప్రశ్న దాటేసి మీరు సమాధానం చెబుతున్నారు. నేను అడిగిన దానికి కన్ఫైన్ అయ్యి చెప్పండి. 2039 దాకా మీరు ఆగుతారా? చెప్పండి. 2039 దాకా మేమే ఆగుతామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ అనలేదండి. మరి ఎలా అర్థం చేసుకోవాలండి? టీడీపీకే మోస్తామని చెప్పి ఎక్కడ అనలేదు పవన్ కళ్యాణ్ గారు. అంటే ప్రజలకు మంచి జరుగుతూ ప్రభుత్వం మంచి పాలన జరిగితే మేము చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇస్తాము, ఆయన అండర్ లో పనిచేస్తాము, ఆయన డైరెక్ట్ గా పనిచేస్తాం అన్నారు. సరే మీరేంటంటే మీరు సుజాత గారు రోజుకు ఒక మలుపులు తిరుగుతాయి, వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఉంటాయి. ఇప్పుడు మాకున్న వ్యూహాలు కానీ అవన్నీ మేము ఇప్పుడు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. పరిస్థితులు మారిపోతుంటాయి, వ్యూహాలు మారిపోతుంటాయి. కాబట్టి ఒక్క రోజు ఉన్న స్టేట్మెంట్ ని జనరలైజ్ చేసేసి మనం అన్నిటికీ ఆపాదించాల్సిన అవసరం లేదు సార్. రైట్. ఐ అప్రిషియేట్ అండి. నిజంగా మీరు చాలా కాంబాటింగ్ స్పిరిట్ నేను అంగీకరిస్తా. మీరు చాలా గట్టిగా వాదిస్తున్నారు, అందులో బలం లేనప్పటికీ. రైట్. ఒకసారి షేక్ బాజీ గారి దగ్గరికి వెళ్దాం. బాజీ గారు ఇదండి, బీజేపీ అదురు కోసం ఎదురు చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు గివప్ చేశారని చెప్పేసి నేషనల్ మీడియా నిన్నటి నుంచి రాయడం మొదలెట్టింది. ఏది ఆయన P4 సదస్సులో మాట్లాడిన తర్వాత నుంచి ఎన్నో హోప్స్ పెట్టుకుంది బీజేపీ.